దుబాయ్ లో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే వర్షం అయితే కొడుతుంది. వెదర్ చూడడానికి ఒక్కసారి నల్ల పడిపోయింది, మొత్తం మబ్బులు అమ్ముకొచ్చినాయి. చూడండి, నేనైతే మా ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. మామూలుగా లేదు వెదర్ అయితే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ మా బ్రదర్ వాళ్ళ కంపెనీ వాళ్ళ స్టాఫ్ పార్ట్ అయితే ఉంది. సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం. మరి వర్షం ఏం చేస్తుందో తెలియదు. వర్షం అయితే తగ్గాలని కోరుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. న్యూ ఇయర్ పార్టీ అయితే ఉంది, మనల్ని కూడా ఇన్వైట్ చేసి అక్కడికైతే. సో మనమైతే వెళ్ళిపోదాం. వర్షం అయితే మామూలుగా అయితే కొట్టట్లేదు. ఇప్పుడైతే ఒక ముసుగు టైప్ అయితే పడుతుంది. వర్షం అయితే చల్ల పెడుతుంది. చూద్దాం మరి వర్షం ఏం చేస్తుందో ఈవినింగ్ వరకు. మీరైతే వీడియో అయితే వరకు చూడండి, వర్షం అయితే ఎలా పడుతుంది, ఏమేమి జరగబోతుందని అన్ని చూపిస్తాను ఈ వీడియోలోను. చిన్నగా వరదలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నా బండి చూసుకుంటే నా బండి టైర్ దగ్గరికి అయితే వచ్చేసినాయి వాటరు. మీడియా సిటీ సైడ్ అయితే మెల్లెంగా వెళ్ళాలి. ఈ బండ్లతో అయితే స్లిప్ అయి పడినామంటే గతమైన నడుము మొక్క తిరుగుతుంది. నేనైతే వర్షం కొట్టద్దని ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది కాబట్టి మాకు. చూద్దాం మరి ఆ పార్టీ ఏమవుతుందో, వర్షం ఏం చేస్తుందో. వరద అయితే చూసుకుంటే నెమ్మదిగా చూడండి వెళ్తుంది. టైము 5:02 అవుతుంది ఈవినింగ్. వర్షం అయితే ఆల్మోస్ట్ తక్కువ అయిపోయింది. మబ్బులన్నీ ఎక్కడెక్కడ క్లియర్ అయిపోయినాయి. చూడండి, మొత్తం బ్లూ కలర్ స్కై వచ్చేసింది. ఇది వర్షం పడే స్కై కాదు, నార్మల్ది, ఎప్పటిలాగా ఉండేది. అటు సైడ్ వేసుకుంటే సూర్యుడు వచ్చేసిండు. ఈవినింగ్ టైం కాబట్టి కిందికి వెళ్ళిపోయింది. సో వర్షం ఎంత కొడుతుందని ఎక్స్పెక్ట్ చేసినాం, అంతనం కొట్టలేదు. ఒక 2-1 వరకు అయితే మబ్బులు ఉండి వెళ్ళిపోయింది. సో ఇలా నీటి గుంటలు నింపేసి అయితే వెళ్ళిపోయింది పోవడంతో. నార్మల్గా అక్కడక్కడైతే ఇలా వాటర్ నిండిపోయినాయి. సో మనమైతే ఇంకా పార్టీకి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోదాం. గాయస్, సాయంత్రం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ చూడండి వెదరు. పార్టీ నుంచి మనకు ఫోన్ వచ్చింది, పార్టీ ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ వర్షం పడిందిగా, సో సాయంత్రం పడే అవకాశాలు అని చెప్పేసి ఫోన్లో చూపిస్తుంది. సో దాని గురించి వాళ్ళైతే క్యాన్సిల్ చేసారు. ప్రజెంట్ అయితే మనమైతే వెళ్ళట్లేదు. ఇంకెప్పుడైనా ప్లాన్ చేస్తారట ఆ షాప్ అందరు కలిసి. ప్లాన్ చేసేటప్పుడు మనమైతే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో షూట్ చేసి మీకైతే చూపిస్తాను. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎలా ఉందన్నది. ప్రజెంట్ అయితే ఫ్లాప్ అయిపోయింది. పొద్దు నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. అంటే క్రీక్ సైడ్, అది క్రీక్ సైడ్ నేను వెళ్ళినా. ఈ పార్టీ ఇలా చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టినప్పుడు మనమైతే ఖచ్చితంగా వెళ్దాం. ప్రజెంట్ ఇంకా నేనైతే వెళ్ళట్లేదు. అండ్ ఈరోజు సంక్రాంతి కూడా. ఈ వీడియో ఎప్పుడు వస్తుంది తెలియదు. సంక్రాంతి రోజు అయితే షూట్ చేస్తాను నేను. ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఇంటికాడ ఉంటే మంచిగా అప్పాలు చేసుకుంటా, సగ్నప్పాలు చేసుకుంటా, అయిన తర్వాత అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ అంతా తింటుండేమి. ప్రజెంట్ దుబాయ్లో కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడైతే మనం చేయలేం, ఇక్కడ ఉన్నాం కాబట్టి. మేమైతే జస్ట్ రూమ్లో బెలుగు వేసుకుంటున్నాం. అతను చేస్తుండు, అతను తమిళ్, అతను బెలుగు వేస్తుండు అతని స్టైల్లో. చక్కెర పొంగల్ అంటాడు అక్కడ మా పక్క రూమ్ అతను. సో అయిన తర్వాత మనం చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అంతే, ఇంకేం చేయలేం. అండ్ టెంపుల్ కూడా వెళ్ళాలి ఈ రోజు మార్నింగ్ నుంచి, ఎందుకంటే మేము పార్టీకి వెళ్తున్నామని ఫిక్స్ అయిపోయినాం. సో అదే మూడ్లో ఉండే టెంపుల్కి అయితే వెళ్ళలేదు. నేను రేపు వెళ్దాం అనుకుంటున్నాను ఈ సంక్రాంతి తరపున. రేపు యాక్చువల్ ఇయ్యాల పోవాలి టెంపుల్కి, ఇంకా వెళ్ళలేదు. సో నైట్ అయిపోయింది. ఆ పార్టీ గురించి చూసి మనమైతే రేపు టెంపుల్ వెళ్దాం. ఇదే బ్లాగ్లో టెంపుల్ కూడా షూట్ చేస్తాను నేను. ఈ వీడియో సంక్రాంతి రోజు అయితే షూట్ చేస్తున్నాను నేను. సాయంత్రం 6 అవుతుంది. బయట చూస్తే వర్షం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, నీలి కలర్ ఉంది స్కై మొత్తం. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నది ఆ పార్టీ. ప్రజెంట్ బెలుబు అయితే చేస్తుండు. బెలుబు అయినాక మనం అయితే తిందాం, ఓకేనా. ఇది బెల్లం, ఇది ఓకే. ఈ కిస్మిస్లు ఇది బెల్లమే. అది రైస్ పెట్టేసిండు. హాయ్ బోలో. గాయస్ చూడండి, బెల్లం ఒకప్పుడు ఇట్లా అన్నం లేగానే కరిగిపోతుండే. సో ఇప్పుడు వేడి నీళ్ళలో కరిగిపెట్టకపోతే కరుగుతలేదు. స్టాండర్డ్ ఉంటుంది బెల్లం ఇక్కడ. గాయస్ అన్నాన్ని కలిపి మెత్తగా వేసిండు. చూడండి, ఇప్పుడు అది చల్లారిన తర్వాత దీంట్లో వేస్తుండు. బెల్లంది కరగొట్టి దీంట్లో వేస్తుండు. చూడండి, పానకం. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండు. వాళ్ళు తమిళ వాళ్ళు పెద్దగా చేసుకుంటారట పొంగల్ని. సో అదే ఇక్కడ ఫాలో చేస్తుండు. అంత పెద్దగా చేయకుండా ఇంటికాడ అన్ని స్వీట్లలో నుంచి ఒక స్వీట్ సెలెక్ట్ చేసుకుని తన ఫేవరెట్ది ఆ స్వీట్ అయితే ఇక్కడ చేస్తుండు. బెల్ల బువ్వ, చక్కెర పొంగల్ అంటారట వాళ్ళ సైడు. వాళ్ళ మమ్మీతో మాట్లాడుకుంటా ఎలా చేయాలి అని అడుక్కుంటూ చేస్తుండే ఇక్కడ. సో అతనికి తెలియదు ప్రాపర్గా ఎలా చేయాలన్నది. చాలా పెద్ద చేసుకుంటారు తమిళ వాళ్ళు పొంగల్ని. మనం కూడా చేసుకుంటాం, అంటే డిఫరెంట్ స్టేట్ ని బట్టి కల్చర్ ని వాళ్ళకి తగినట్టు చేసుకుంటారు. మన తెలంగాణలో అయితే అప్పాలు చేసుకుంటాం, గరప్పాలు, మురుకులు, సగినప్పాలు, స్వీట్లు, అరిసెప్పాలు, ఈ టైప్ చేసుకుంటాం. ఇంకా వేరే స్టేట్ ని బట్టి వేరే డిస్ట్రిక్ట్ ని బట్టి వాళ్ళ విధంగా వాళ్ళు చేసుకుంటారు. మేమైతే ఇది చేసుకుంటాం ఇట్లా. సో ఇంకా మీ టైప్ మీరు ఎలా చేసుకుంటారు అన్నది ఒకసారి, మీ ఏం అప్పాలు చేసుకుంటారు, మీరు పిండి వంటలు ఏం చేసుకుంటారు, స్వీట్ ఏం చేసుకుంటారు అన్నది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్లస్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూసినా ఆ డిస్ట్రిక్ట్ నుంచి
మా డిస్ట్రిక్ట్ ఇలా చేసుకుంటారు సంక్రాంతి రోజు అనేది పిండి పదార్థాలు అనేది ఒకసారి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో చూసే వాళ్ళకి అర్థమవుతుంది, మళ్ళీ మీకు అర్థమవుతుంది వేరే డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళే వేసుకుంటారు అన్నది. ఇదైతే ఖచ్చితంగా వేయండి గైస్. చూద్దాం ఒకసారి. మా తెలంగాణ నిర్మల్లో సకినప్పాలు, మురుకులు, గారప్పాలు ఇది చేసుకుంటాం. స్వీట్లా అరిసెప్పాలు, బెల్లప్పాలు ఇవి. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చిందా? ఆయన నిర్మల్ డిస్ట్రిక్ట్లో మళ్ళీ ఇంకా వేరే ఇంట్లో వేరే వేరే చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఇది చేసుకుంటామని చెప్తున్నా. అంతే గైస్. ఓకేనా, మీరు మీ ఇంట్లో ఏది చేసుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. ఓకే, మనోడైతే చక్కెర పొంగల్ చేస్తాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత తిందాం. ఓకే, ஆல்மோஸ்ட் అయిపోవడానికి వచ్చేసింది. இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். இந்த பொங்கல் சிறப்பாக இந்த வருஷம் துபாயில் சூப்பராக போயிட்டுருக்கு. நான் செஞ்ச குக்கிங் சக்கரை பொங்கல். இந்த பொங்கல் வந்து நல்லா టేస్ట్ பண்ணி பாருங்கள் எல்லோரும். ఓకే, థ్యాంక్ యూ గైస్. అతను ఏమన్నాడంటే దుబాయ్లో ఉన్నాం మేము, సంక్రాంతి రోజు చక్కెర పొంగల్ చేసుకుంటున్నాం అని చెప్తుండు. అండ్ చాలా సంతోషంగా ఉందని చెప్తుండు. నాకైతే అది చెప్పిండు. మరి దీని నాకు యాక్చువల్లీ తెలియదు. ఎవరైనా తమిళ్ వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి మరి ఏమన్నాడు అతను. సో ఇదైతే అయిపోయింది. భలే ఉంది స్మెల్ అయితే. మొత్తం గీ వేసిండు. టేస్ట్ అయితే మరి ఎలా ఉంటుందో చూసేద్దాం మనం. సో ఇదైతే కుక్కర్లో వేసినాం. మరి టేస్ట్ చూసి మీకు చెప్తాను మళ్ళీ. ఓకేనా గైస్, అతను టేస్ట్ చూసిండు, మంచిదని చెప్పిండు. నేను కూడా ఇంకా టేస్ట్ అయితే చూసేస్తున్నా కొంచెం. ఓకే, సో మనకైతే చేసిండు. లెటర్ హ్యాపీ పొంగల్ అన్న. సో అనేది దీన్ని టేస్ట్ చూద్దాం ఒకసారి. గరం గరం ఉంది. బెల్లబువ్వ చల్లారినాక తింటేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా తెల్లారి తినమంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. సేమియా కానీ బెల్లబువ్వ అని. సో ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఒకసారి. గరంది. గాయస్ టేస్ట్ బాగుంది అన్న. టేస్ట్ రొంబ ఎరగ టేస్ట్ అయితే బాగా ఉంది గాయస్. మంచిగా ఉంది టేస్ట్. బెల్లబువ్వ. హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. బెల్లబువ్వ దీన్ని కిందికైతే వచ్చేసిన. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చిండు ఒక అతను, ఫోన్ చేసిన రమ్మని. సో అతను వెళ్ళి కలిసి టీ తాగి వచ్చేద్దాం మళ్ళీ. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. టిక్ టాక్ అది చూడాలంటూ సమోసా తిందామని సమోసా షాప్కి అయితే వచ్చేసినాం. సమోసా షాప్లు ఇలా ఉంటాయి దుబాయ్లో చూడండి. ఆలు సమోసా, అక్కడ వచ్చేసి ఎగ్ సంబంధించింది ఉంది. ఇక్కడ వడపావ్ ఉంది, ఇక్కడ వడ ఉంది. సమోసాలు అయితే తీసుకున్నాం. ఆలు సమోసాలు ఎంత కొట్టి ఇది? రూపాయన్నర కోటి. పెద్ద సైజు. ఎవ్రీ టైం ఇక్కడనే ఉంటాం మేము తిన్నప్పుడల్లా. సమోసాలు తిన్నాం, చాయ్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బ్రో. బాయ్ బ్రో. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మీకు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. సీ యూ గాయస్. మా ఫ్రెండ్ వచ్చేసిండు, చాయ్ తాగి సమోసా తిని మేమైతే మళ్ళీ నా రూమ్కి అయితే వచ్చేసిన. గాయస్ సెకండ్ డే ఈవినింగ్. టైం వచ్చేసి 5:06 అవుతుంది. 5:45. నేను బస్ స్టాప్లో బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. టెంపుల్కి వెళ్ళడానికి రోడ్ సైడ్ ఉన్నా. బస్ వచ్చి మనకి ఇంకో 5 minutesలో ఉంది. సో బస్ వచ్చిన తర్వాత మనమైతే టెంపుల్కి వెళ్దాం. ప్రజెంట్ నేనున్న ఏరియా వచ్చేసి కరామా నుంచి బర్దుబాయ్ వెళ్ళాలి. బర్దుబాయ్ ఆబ్రా సైడు. ఆబ్రా దగ్గర టెంపుల్ ఉంది. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1/2 hour జర్నీ ఉంటుంది. బస్ వచ్చిన తర్వాత మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, ఇవి బస్ స్టాప్లు. బస్ ఏ టైంకి వస్తుంది అనేది టైమింగ్ అయితే దాంట్లో ఉంటుంది లోపల. మన బస్ వచ్చేసింది, పదండి వెళ్దాం. ఫైనలీ 1/2 hour జర్నీ తర్వాత బర్దుబాయ్ చేరుకున్నాం. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. నిన్న మనతో సమోసాలు తిన్న పర్సన్. సో అతని గురించి వెయిటింగు. అతని ఆఫీస్ కింద మనం వెయిట్ చేస్తున్నాం. 5 నిమిషాల కిందికి వస్తా అన్నాడు. సో అతను పికప్ చేసుకొని మనమైతే టెంపుల్కి అయితే వెళ్దాం. ఓకేనా, వచ్చిండు. అక్కడ ఉన్నాడు చూడండి నిల్చొని. అంతా అసలు వెయిట్ చేస్తాను నీకోసం. సో గైస్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ బయట ఉన్నాం. బ్యాక్ సైడ్ ఉంటుందిగా, ఇది వచ్చేసి టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనం కోసం. లోపల 100% వీడియో అయితే అలౌ లేదు. మ్యాక్స్ ట్రై చేస్తా తీసడానికి. ఒకవేళ వెళ్ళకపోతే ఇట్లాగా నేను షార్ట్ వీడియో పెడతా. దుబాయ్ 21 వచ్చినప్పుడు నేను అక్కడ షార్ట్ వీడియో తీసిన. సో అది ప్లే చేస్తా చూడండి. సో ఇప్పుడైతే స్టిక్ చేసారు టెంపుల్ లోపల వీడియో తీయద్దని. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాం. మళ్ళీ వచ్చిన తర్వాత కలుస్తాం. టెంపుల్కి ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి, ఆ షేడ్ నుంచి పైకి వెళ్ళాలి. ఇది చెప్పులు పెట్టుకునే ఏరియా. సో నేనైతే షూ అయితే తీసేస్తున్నా లోపలికి పోవడానికి. గాయస్ లోపలికి అయితే వెళ్ళినాం. దర్శనం అయితే మంచిగా అయింది. మంది ఎక్కువ క్రౌడ్ లేదు ఈరోజు. సో లోపలైతే వీడియో తీయలేదు. మీకు ఒక వీడియో ప్లే చేస్తా చూడండి లోపల ఎలా ఉందన్నది. 2024 నుంచి స్టిక్ అయితే బాగా వేసారు టెంపుల్ లోపల వీడియో తీయద్దని. కొత్తగా వచ్చినప్పుడైతే ఫుల్ అలౌడ్ ఉండే వీడియో గురించి ఫోటోలకు కానీ. 2024 ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అయితే బాగా స్టిక్ అయితే చేసేసారు, ఎందుకు తెలియదు కానీ. సో మనమైతే ఇది టెంపుల్ బయట ఉన్నాం చూడండి. ఇక్కడ చూడండి మనకు టెంపుల్ కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నెమలికలు. టెంపుల్ లోపల తీసుకెళ్ళడానికి ప్రసాదం ఇది. ఉంగరాలు అక్కడ మనకు జాతరలో ఉంటాయిగా, అవి చేతి కట్టుకునేటి. ఏంటి బ్రో
అండ్ టెంపుల్ కావాల్సిన అన్ని ఐటమ్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. మనకి ఇక్కడ చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవాలంటే మనకు మందిర్ కూడా దొరుకుతుంది. ఇక్కడ పూల దండలు, శాల్వాలు దేవుడికి ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయి. బర్దుబాయ్లో ఆబ్రే సైడ్ ఈ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ బయట వచ్చేసి సామాన్ ఉంటాయి, ఏవంటే అవి ఉంటాయి మనకు పూజ చేసుకునేటి. సరేనా, ఎవరు నచ్చే వాళ్ళు ఉంటే ఇట్రండి. కొత్తగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇంట్లో పూజ చేసుకోవాలంటే సో పూజ సామాన్ అయితే మొత్తం ఇక్కడ ఉంటాయి మనకు. అండ్ గైస్ ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఎవరైతే మలయాళం వాళ్ళు ఉంటారో మలయాళం షాప్కి వెళ్ళి వాళ్ళు అస్సలు కొనుక్కుంటారు కావాల్సినవి. పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ వాళ్ళ షాప్స్కి వెళ్ళి వాళ్ళు కావాల్సినవి కొనుక్కుంటారు. మన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళ షాప్స్కి అయితే వెళ్ళి కొనుక్కోరు. సో మన నియర్ బై తెలుగు షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే మన డెవలప్ అయితే మనకే మంచిగా ఉంటుంది. ఈ లైన్లో వచ్చేసి చాలా ఉన్నాయి మన తెలుగు షాప్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. మన దాంట్లో మన తెలుగు కూడా ఒక డెవలప్ అయితే మనకి మంచిది. సో గిరాకైతే వాళ్ళకి చేయండి, పక్కలకు కాదు. ఇంతే కదా నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇది టెంపుల్ బయట, ఇది ఓల్డ్ టెంపుల్, శివ టెంపుల్ ఉండే, శివుని టెంపుల్, గణేష్ టెంపుల్ ఇవన్నీ ఉండే. సో ఇది వచ్చేసి జబ్లాల్కి షిఫ్ట్ చేశారు. ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ హరకృష్ణ మందిరం ఉంది, దానికోసం కూడా ఫుల్ క్రౌడ్ వస్తారు ఇక్కడ. ఆ టెంపుల్ కూడా నేను వీడియో వ్లాగ్ చేసి పెట్టినా, చూడండి మీరు కావాలంటే, కింద ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ మేము టెంపుల్ బయటకి అయితే వచ్చేసినాం. ఒక 15 నిమిషాలు కూర్చొని బయటికి రాగానే ప్రసాదం ఇచ్చేసారు మనకు. ప్రతిరోజు ఇక్కడ 6:30 నుంచి 7:30 మధ్యలో ప్రసాదం అయితే కింద ఇస్తారు. ఒకరోజు చపాతీ ఇస్తారు, ఒకరోజు బ్రెడ్ ఇస్తారు, చాయ్ లాంటిది. ప్రతి ఒక్కరు స్పాన్సర్ లాగా వచ్చేసి ఇక్కడైతే పంచుతారు. సో నాకైతే ఈరోజు సీరా ఇచ్చారు ప్రసాదం, చూడండి. సో మనమైతే తిందాం ఇది ఇక్కడనే, తినేసి అయితే మనమైతే వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో కూడా నేను ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి, ఈ ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలి. అంతే గైస్ నేను చెప్పాలనుకున్నది. అండ్ నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటా యూట్యూబ్ ఛానల్లో. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. దుబాయ్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా. సో టెంపుల్ అయితే ఒకసారి చూసుకోండి. సో ఇది టెంపుల్, అక్కడ చూడండి పైకి ఎక్కుతున్నారు. పైకి ఎక్కి లోపలికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి లైన్ ఉంటుంది. ఓకే గైస్, బాయ్ బాయ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.